హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే iOS 26.3.1 అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి నా ఐఫోన్ 17 Pro Maxలో 906 MB అయితే ఉంది. సో ఈ అప్డేట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ చేంజెస్ ఏంటో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అండ్ అలానే యాపిల్ వాళ్ళు మనకి మ్యాక్బుక్స్లో మ్యాక్బుక్ నియో అని చెప్పి ఒక న్యూ మోడల్ని అయితే రిలీజ్ చేశారు. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం వాయిస్ అనేది స్లోగా ఉంది. ఇగ్నోర్ ఇట్. ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు iOS వర్షన్ లో 26.3.1 అని చెప్పి ఉంటుంది. మనకి యాపిల్ వాళ్ళు 2 days బ్యాక్ 2 స్టూడియో డిస్ప్లేస్ ని రిలీజ్ చేశారు. ఒకటేమో 4 lakhs ఉంది, ఇంకోటేమో 2 lakhs ఉంది. వెరీ ఎక్స్పెన్సివ్ స్టూడియో డిస్ప్లేస్ ని అయితే లాంచ్ చేశారు కదా. ఆ డిస్ప్లేస్ కి సపోర్ట్ చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు కొన్ని బగ్స్ అయితే మన ఐఫోన్ లో ఫిక్స్ చేసామని చెప్పి చెప్తున్నారు. జనరల్ గా 0.1 అప్డేట్ అంటేనే మనకి మోస్ట్లీ బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తారు. సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఏమి సెక్యూరిటీ ఫీచర్స్ అప్డేట్ చేశారో యాపిల్ వాళ్ళు అయితే ఇప్పటిదాకా అయితే మెన్షన్ చేయలేదు. ఈ వెబ్సైట్ లింక్ నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నో పబ్లిక్ సివిఈ ఎంట్రీస్ అని చెప్పి ఉంది. నాకు ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. లైక్ కీబోర్డ్ ఇష్యూస్. ఎప్పుడైనా సరే మీరు కీబోర్డ్ ఓపెన్ చేయగానే సడన్ గా స్టక్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయ్యాయి. అండ్ ఆల్సో మీరు కనుక ఓల్డర్ ఫోన్ యూస్ చేస్తూ సాఫ్ట్వేర్ సడన్ గా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఈ అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో బ్లూటూత్ యూస్ చేసుకుని థర్డ్ పార్టీ డివైసెస్ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, అవి ఒక్కోసారి డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ కూడా ఈ 26.3.1 అప్డేట్ లో రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 26.3 2 weeks బ్యాక్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, 60% ఆఫ్ ద పీపుల్ కి సాఫ్ట్వేర్ ఓవరాల్ గా బానే ఉంది. బట్ 22% పీపుల్ కి అయితే బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో 12% కి సిగ్నిఫికెంట్ లాగ్స్ అండ్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ అప్డేట్ లో. బ్యాటరీ లైఫ్ అనేది పెద్దగా చేంజ్ కనపడకపోవచ్చు, కానీ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ సిగ్నిఫికెంట్ లాగ్స్ కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు మించి ఈ అప్డేట్ లో అయితే మనకి న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. మ్యూజిక్ వినేటప్పుడు కానీ, మూవీస్ చూసేటప్పుడు కానీ నాకు నోటిఫికేషన్స్ కానీ, కాల్స్ కానీ రాకూడదు. ఏదైనా షార్ట్ కట్స్ కానీ, లేదు అంటే ఏదైనా ఆటోమేటిక్ గా ఫోకస్ మోడ్ ఆన్ చేసుకునేటట్టు ఏదైనా సెట్టింగ్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో మీరు మ్యూజిక్ వింటున్నా, వీడియోస్ చూస్తున్నా, డు నాట్ డిస్టర్బ్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే వెరీ సింపుల్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫోకస్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ మీదకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు. నేను కేకే అని చెప్పి ఇస్తున్నాను విత్ బ్లూ కలర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. కస్టమైజ్ ఫోకస్ మోడ్ అని చెప్పి ఉంటుంది, కస్టమైజ్ చేసుకోండి. ఇక్కడ ఇంటెలిజెంట్ బ్రేక్ త్రూ అండ్ సైలెన్సింగ్ అని చెప్పి ఉంటుంది, అది టర్న్ ఆన్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ కస్టమ్ మోడ్ లో ఉన్నప్పుడు మీకు ఎవరి దగ్గర నుంచి అన్నా ఫోన్ కాల్స్ రావాలి అనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఈ కస్టమ్ మోడ్ లో ఉన్నప్పుడు ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్స్ రావాలో ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీకు ఎవరి దగ్గర నుంచి నోటిఫికేషన్స్ రాకూడదు అనుకుంటున్నారు కాబట్టి రెండిట్లోనూ నేను ఏమీ సెలెక్ట్ చేయట్లేదు. జస్ట్ యూట్యూబ్, మ్యూజిక్ యాప్, డిస్నీ యాప్ ఈ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దట్ వాటి నుంచే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మిగతా ఫోన్ మొత్తం డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో ఉంది. అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఈ కేకే మోడ్ లోకి వెళ్ళినప్పుడు మీ లాక్ స్క్రీన్ కానీ, హోమ్ స్క్రీన్ వాల్ పేపర్స్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసి నాకు నచ్చిన వాల్ పేపర్ ని అయితే సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డన్. అండ్ ఏ హోమ్ పేజ్ చూపించాలనేది కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ ఆన్ డన్. కిందకి వెళ్ళి ఈ ఫోకస్ మోడ్ అనేది ఎలా ట్రిగర్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ చూస్ చేసుకోవాలి. దీంట్లోకి వెళ్తే స్మార్ట్ యాక్టివేషన్ ఇది టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు యూజ్ చేసే అప్లికేషన్ బట్టి, మీరు రెగ్యులర్ ప్యాటర్న్ బట్టి ఆటోమేటిక్ గా అదే టర్న్ ఆన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock కి నేను యూట్యూబ్ చూడటం స్టార్ట్ చేశాను అనుకోండి, ఈ ప్యాటర్న్ అనేది ఇది నేర్చుకొని ఎవెన్చువల్లీ ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. లేదు అంటే మీరు మాన్యువల్ గా కూడా షెడ్యూల్ ని యాడ్ చేసుకోవచ్చు, టైంని బట్టి, లొకేషన్ బట్టి, లేదా యాప్ని బట్టి. నేనేం చేస్తానంటే అప్లికేషన్ బట్టి టర్న్ ఆన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేషన్ ఆన్ అయ్యేటట్టు పెట్టుకున్నాను. మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్నీ కూడా సెలెక్ట్ చేస్తాను, డిస్నీ ప్లస్. అండ్ కింద చూసుకుంటే ఫిల్టర్స్ ఉంటాయి, ఇక్కడ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరెవరి నుంచి మెసేజ్లు రావాలి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవ్వాలా లేదా, ఇంపార్టెంట్ క్యాలెండర్ ఈవెంట్స్ చూపించాలి, ఇలాంటివన్నీ. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, లో పవర్ మోడ్, సైలెంట్ మోడ్ టర్న్ ఆన్ అవటం. సో సైలెంట్ మోడ్ కూడా ఆన్ అవ్వాలి అని చెప్పి ఫిల్టర్ని అయితే ట్రిగర్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే సైలెంట్ మోడ్ ఆన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ ఫోన్ కనుక యాక్షన్ బటన్ ఉందనుకోండి, మీ యాక్షన్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ ఫోకస్ మోడ్లోకి వెళ్ళి కేకే ఫోకస్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఇప్పుడు కనుక నేను యాక్షన్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇమేజ్ మారిపోతుంది, అప్లికేషన్స్ అన్నీ మారిపోతాయి, కేకే ఫోకస్ మోడ్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి సాంగ్స్ వింటున్నా అనుకోండి, మీకు ఎవరు కాల్ చేసినా కానీ మీకు ఫోన్ కాల్ అయితే రాదు. చూస్తున్నారు కదా, నేను కాల్ చేస్తున్నాను, అవతల వాళ్ళకైతే కాల్ రింగ్ అవ్వట్లేదు.
బికాస్ నేను కేకే ఫోకస్ మోడ్లో ఉన్నాను. ఇప్పుడు ఒకసారి మెసేజ్ చేద్దాము, మెసేజ్ అన్న వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా మెసేజెస్ అయితే చేశాను ఇదే నెంబర్కి, అయినా కానీ చూపించట్లేదు. మీరు కనుక మాన్యువల్గా మీరు మెసేజ్ యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు మాత్రం మీకు మెసేజెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పంపించిన మెసేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది మీరు మాన్యువల్గా చెక్ చేసుకుంటేనే కనిపిస్తుంది. యాక్షన్ బటన్కి పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే యాక్షన్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేయగానే చూడొచ్చు. నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయా. ఇప్పుడు మెసేజ్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది. చూసారు కదా, ఐరన్ మ్యాన్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. యాక్షన్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు మ్యూజిక్ యాప్ కానీ డిస్నీ యాప్ కానీ ఓపెన్ చేసినా ఈ ఫోకస్ మోడ్ అనేది టర్న్ ఆన్ అయిపోతుంది. ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. సో ఈ కామెంట్స్ చూస్తున్నారు కదా, యాపిల్ ఐడి పాస్కోడ్ని ఎలా రీసెట్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో దీని మీద ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే చేశాను. మన ఛానల్లో లేటెస్ట్ షార్ట్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చూస్తున్నారు కదా, ఎయిర్పాడ్స్ ప్రో 3ని యూస్ చేస్తున్నారంట. హార్ట్ రేట్ అనేది బోత్ ఫిట్నెస్ అండ్ హెల్త్ యాప్లో అయితే చూపిస్తుంది. బట్ సిరిని అడిగినప్పుడు మాత్రం రిజల్ట్స్ అనేవి రావట్లేదు. సిరిని అడిగినప్పుడు రిజల్ట్స్ రావాలి అంటే ఒక చిన్న సెట్టింగ్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి వెళ్ళి కిందకి వెళ్తే ఇక్కడ అనౌన్స్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఉంటాయి. దీంట్లో హెల్త్ యాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ హెల్త్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, అలౌన్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉండాలి. అప్పుడు మీకు సిరి అనేది హార్ట్ రేట్ ఎంత ఉందో మీకు ఇయర్స్లో చెప్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఐఫోన్స్లో మనకి సిస్టమ్ డేటా అని చెప్పి చాలా స్పేస్ అనేది తీసుకుంటాయి. వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. దీని మీద అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే కాదు. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్, తొందరలో అయితే వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ యాపిల్ వాళ్ళు మండే నుంచి వరుసగా న్యూ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేస్తూనే వచ్చారు. స్టార్టింగ్ విత్ ఐఫోన్ 17e. మనకి ఇండియాలో కూడా ఐఫోన్ 17e March 11th నుంచి అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. మేజర్ గా 2 న్యూ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి చిప్ సెట్, A19 చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో కూడా 6 core CPU అండ్ 4 core GPU అయితే ఉంటుంది విత్ 8GB ఆఫ్ ర్యామ్. సెకండ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే యాడ్ చేశారు. ఈ 2 ఇంప్రూవ్మెంట్స్ అయితే ఐఫోన్ 17e లో కనిపిస్తాయి వెన్ యూ కంపేర్ విత్ ఐఫోన్ 16e. ప్రైస్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. అండ్ వీటితో పాటు లాస్ట్ నైట్ మనకి న్యూ మ్యాక్బుక్ లైనప్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ న్యూ లైనప్ పేరు వచ్చేసి మ్యాక్బుక్ నియో. డిజైన్ చూసుకుంటే ఇది చూడటానికి ఆల్మోస్ట్ ఆల్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, డిస్ప్లే మీద నాచ్ అయితే ఉండదు. ఈవెన్ సేమ్ వెయిట్ కూడా ఉంటుంది విత్ 1.2 kgs. ఈ మ్యాక్బుక్ నియోలో మనకి 13 inches డిస్ప్లే సైజ్ అయితే యూస్ చేస్తున్నారు. లిక్విడ్ రెటినా డిస్ప్లే అయినప్పటికీ మ్యాక్బుక్ ఎయిర్ లానే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. 500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. వైట్ కలర్ P3 కానీ ట్రూ టోన్ టెక్నాలజీ కానీ ఈ డివైస్ లో అయితే యూస్ చేయట్లేదు. ఈ డివైస్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, జనరల్ గా మనకి మ్యాక్బుక్స్ అన్ని M సిరీస్ చిప్ సెట్ అయితే యూస్ చేస్తారు కదా. ఈ మ్యాక్బుక్ నియోలో మనకి A18 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. అంటే ఐఫోన్స్ లో యూస్ చేసే చిప్ సెట్ ని మనకి మ్యాక్బుక్ నియోలో అయితే యూస్ చేస్తున్నారు విత్ 6 core CPU అండ్ 5 core GPU. పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది విత్ 8GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా, 256GB అండ్ 512GB స్టోరేజ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. 512GB స్టోరేజ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు టచ్ ఐడి ఫంక్షనాలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి 2 USB-C పోర్ట్స్ అయితే ఉంటాయి. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే ఉండదు. సో మీరు USB-C పోర్ట్ యూస్ చేసుకునే చార్జ్ చేసుకోవాలి. అండ్ 3.5mm జాక్, 2 స్టూడియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అవి కూడా సైడ్స్ లో ఉంటాయి. దీంట్లో మనకి అంబియంట్ లైట్ సెన్సార్ కూడా లేదు. అంటే మీరు డార్క్ రూమ్ లో ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే కీబోర్డ్ మీద అయితే అంబియంట్ లైట్ సెన్సార్ అయితే ఉండదు. ప్రైస్ తగ్గించడానికి కొన్ని ఫీచర్స్ అయితే రిమూవ్ చేశారు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 36.5 Wh లిథియం బ్యాటరీని అయితే యూస్ చేస్తున్నారు. కానీ 11 hours ఆఫ్ వెబ్ బ్రౌజింగ్ అయితే వస్తుంది. 16 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయితే వస్తుంది. బ్యాటరీ కూడా మనకి ఎయిర్ తో కంపేర్ చేసుకున్నా కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 70,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదే మీరు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ ద్వారా వెరిఫై అయితే మీకు అది 59,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీక్ అయితే మన పాకెట్ టెక్ ఛానల్లో రాబోతుంది. సో స్టే ట్యూన్. దీంతో పాటు మ్యాక్బుక్ ఎయిర్ 13 inches అండ్ 15 inches ల్యాప్టాప్ ని కూడా అప్గ్రేడ్ చేశారు విత్ M5 చిప్. స్టోరేజ్ కూడా మీకు అప్గ్రేడ్ కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మ్యాక్బుక్ నియోలో 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అయితే మ్యాక్బుక్ ఎయిర్ లో 512GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. అదే మీరు మ్యాక్బుక్ ప్రో చూసుకున్నారనుకోండి 1TB తో స్టార్ట్ అవుతుంది. ఇయర్ అన్ని స్టోరేజెస్ అన్ని ఇంక్రీజ్ చేసి ఎయిర్ అండ్ ప్రో మోడల్లో ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రైస్ ని అయితే యాడ్ చేశారు. సో చూసారు కదా, ఈ అప్డేట్లో అయితే మీకు మేజర్ న్యూ చేంజెస్ అయితే ఏమీ రావు. జస్ట్ ఫ్యూ బగ్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. మీరు ఆల్రెడీ 26.3 అప్డేట్ చేసుకుంటే 3.1 ఇంకొంచెం స్టేబుల్గా ఉంటుంది. అప్డేట్ చేసుకోండి. నా బ్యాటరీ హెల్త్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ ఏమీ ఇంపాక్ట్ అయితే అవ్వలేదు. బ్యాటరీ హెల్త్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 91 సైకిల్స్ అండ్ 100% బ్యాటరీ హెల్త్ అయితే చూపిస్తుంది. ఐఫోన్ 12లో కూడా 83% బ్యాటరీ హెల్త్ అయితే చూపిస్తుంది. అదే నా ఐఫోన్ 16 Pro Maxలో చూసుకున్నా కానీ ఇక్కడ చూడొచ్చు, ఈ అప్డేట్ వల్ల బ్యాటరీ హెల్త్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. 92%లో ఉంది.
విత్ 394 సైకిల్స్. నేనైతే అప్డేట్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.